నారో ఎస్కేప్ ఫర్ ఇండియన్ టీమ్. యూఎస్ఏ ఆల్మోస్ట్ ఇండియన్ టీమ్కి వాళ్ళు షాక్ ఇచ్చింది. బట్ సూర్యదాదా ఆడిన ఒక వండర్ఫుల్ నాక్ వల్ల ఇండియా ఈరోజు సక్సెస్ఫుల్గా T20 వరల్డ్ కప్లో వాళ్ళ ఫస్ట్ విన్ అయితే రిజిస్టర్ చేసుకోండి. ఐ నో ఇవాళ మన బ్యాటింగ్ చూసి చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యి ఉంటారని, కానీ అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఈరోజు మనకి ఏదైతే జరిగిందో అది యాక్చువల్లీ మన మంచిగా జరిగింది. ఇవాళ ఇండియాకి ఒక వేకప్ కాల్ అది. ఎందుకంటే ఇమాజిన్ ఇదే సిచ్యువేషన్ రేపు ఏదన్నా హై ప్రెషర్ గేమ్, నాకౌట్ గేమ్లో ఒక పెద్ద టీంకి అగెయిన్స్ట్గా జరిగిందనుకోండి, ఈరోజు కొట్టిన స్కోర్ సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? నాకు తెలిసి సరిపోదు. ఈరోజు యూఎస్ఏ కాబట్టి వీ కుడ్ ఏబుల్ టు మేనేజ్. సో మనకి చాలా మంచి జరిగినట్టే. బట్ మనం కూడా బెటర్ అవ్వాల్సిన ఏరియాస్ కొన్ని ఉన్నాయని ఈ గేమ్తో మనకు తెలిసింది. సో అసలు ఈ మ్యాచ్లో ఇండియన్ టీం బ్యాటింగ్ ఆర్డర్ అలా అవుట్ అయిపోవడానికి రీజన్స్ ఏంటి, ఇంకా మనం ఈ మ్యాచ్ నుండి ఏం నేర్చుకోవచ్చు, ఏం బెటర్ చేసి ఉండొచ్చు, యూఎస్ఏ టీం బౌలింగ్లో ఏం బెటర్ చేశారు అండ్ బ్యాటింగ్లో ఇంకేం బెటర్ చేయొచ్చు, యూఎస్ఏ టీం పాకిస్తాన్కి షాక్ ఇవ్వబోతుందా లేదా, సో ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ విషయాల గురించి ఈ రోజు నా వీడియోలో అనలైజ్ చేసి 8 to 10 minutesలో మీ ముందు పెట్టేస్తా. సో నేను వీడియో పెట్టిన వెంటనే వీడియో మీ వరకు చేరుకోవాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సందీప్ యారా. సో యూఎస్ఏ టీం అయితే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఎవరైనా నైట్ గేమ్ ఆ వికెట్లో అలాగే చేస్తారు. యూఎస్ఏ టీం కూడా ఇది ఫస్ట్ గేమ్ కాబట్టి టార్గెట్ ని మైండ్ లో పెట్టుకుని దాన్ని చేజ్ చేయడం ఈజీ అనుకున్నారు కాబట్టి వాళ్ళు బౌలింగ్ అయితే తీసుకున్నారు. అయితే ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లో అలా పడిపోవడానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అభిషేక్ శర్మ ఫస్ట్ బాలే అవుట్ అవడం. అభిషేక్ శర్మ అవుట్ గురించి మనం అసలు ఎక్కువ అనలైజ్ చేయక్కర్లా. చాలా మంచి షాట్ ఆడాడు. ఇట్స్ సాఫ్ట్ డిస్మిసల్. ఎలివేషన్ దొరక ఫీల్డర్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇషాన్ కిషన్ కూడా అంతే. తను మంచి నిక్ లో ఉన్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. బట్ అగైన్ తంది కూడా సాఫ్ట్ డిస్మిసల్. మిడ్ ఆఫ్ పైనుండి కొడదాం అనుకున్నాడు. బాల్ క్లోజ్ టు ద బాడీ పడేసరికి ఆ ఎలివేషన్ దొరక తంది కూడా చేతిలోకి వెళ్ళింది. ఎప్పుడైతే 2 వికెట్లు పడ్డాయో అక్కడ యుఎస్ఏ బౌలర్స్ చేసిన ఒక తెలివైన పని వల్ల వాళ్ళు వెంటనే ఇంకొక 2-3 వికెట్లు తీయగలిగారు. ఏంటంటే యూజువల్ గా వాంకడే వికెట్ చాలా ఫ్లాట్ వికెట్ ఉంటది. సో అలాంటిది ఈ రోజు వికెట్ కొంచెం డ్యాంప్ ఉంది. మీరు చూస్తే యుఎస్ఏ ఫాస్ట్ బౌలర్ వ్యాన్ షాల్విక్ స్లోవర్ బాల్స్ ని చాలా ఎఫెక్టివ్ గా యూజ్ చేశాడు. దూబే వికెట్ చూసిన వెంటనే నాకు అర్థమైంది ఈ రోజు మ్యాచ్ లో మనం 140 కొట్టినా కూడా మనం గెలుస్తామని చెప్పి. ఎందుకంటే ఒకసారి దూబే అవుట్ అయిన విధానం చూడండి. షార్ట్ పిచ్ బాల్ తను ఆడిన ఆల్మోస్ట్ ఒక గంటకు కానీ వచ్చి బ్యాట్కి తగిలి ఫీల్డర్ చేతిలోకి వెళ్ళలేదు. దట్ సేస్ ఆ వికెట్ ఎంత హోల్డ్ అవుతుంది, ఎంత గ్రిప్ అవుతుంది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో సూర్యదాదా కూడా ఇదే చెప్పాడు. యాక్చువల్లీ మనం కొన్ని విషయాలు మన చేతిలో లేవు. పిచ్ క్యూరేటర్ అయితే మంచి వికెట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కాకపోతే పొద్దున్న లెగ్స్ చూస్తే ఎండ రాలేదు. సో వికెట్ అయితే అంత డ్రై అవ్వలేదు. మాయిశ్చర్ ఏదైతే తేమ శాతం వికెట్ లో ఉండడం వల్ల బాల్ కొంచెం గ్రిప్ అవుతుంది. సో దానివల్ల స్లోవర్ బాల్స్ చాలా ఎఫెక్టివ్ అయ్యాయి. అండ్ యూఎస్ఏ టీం కూడా దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేసింది. ఎస్పెషల్లీ హర్మిత్ సింగ్ తన లెంగ్స్ చూస్తే అన్నీ కూడా షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ వెనక్కి లాగి వేసాడు. ఎప్పుడైతే వికెట్స్ పడ్డాయో అక్కడ సూర్యదాదా అండ్ రింకు సింగ్ ఇద్దరు కొంచెం చిన్న కన్సాలిడేషన్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ మన బ్యాటింగ్ డెప్త్ చూసుకుని రింకు ఛాన్స్ తీసుకోవడానికి వెళ్ళి అవుట్ అయ్యాడు. అండ్ వెంటనే వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా యూజువల్లీ తను అవుట్ అయిన విధానం చూస్తే అలాంటి 6లు ముందు మ్యాచెస్లో కొట్టున్నాడు. న్యూజిలాండ్ మీద కూడా ఓవర్ కవర్స్ బ్యాక్ ఫుట్లో అలా ఒక 6 కొట్టున్నాడు. కాకపోతే ఆ బాల్ చాలా గ్రిప్ అయింది. ఎక్కడో షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ వేసిన బాల్ గ్రిప్ అయి టర్న్ అవడం వల్ల తను అనుకున్న చోటకి బాల్ వెళ్ళలేదు. అక్షర్తో కూడా అదే అయింది. తను ఒకవైపు కొట్టాలనుకుంటే బాల్ హోల్డ్ అవడం వల్ల ఇంకో వైపు వెళ్ళింది. సో ఇక్కడ క్రెడిట్ గోస్ టు హర్మిత్. వికెట్ ని కరెక్ట్ గా రీడ్ చేసి దానికి తగ్గట్టుగా బౌలింగ్ వేశాడు. ఇండియా టీం ఊరికే వరల్డ్ నెంబర్ 1 అవ్వదు. సూర్యదాదా ఉన్నాడు అక్కడ. మనకి ఒక్క బ్యాటర్ ఉన్నా కూడా పట్టుకెళ్ళిపోగలడు. వారు వన్ సైడ్ చేస్తాడు. లాస్ట్ ఓవర్ కి వచ్చేసరికి హీఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ పొసెస్డ్ డీమన్. ఎస్పెషల్లీ తన బ్యాటింగ్ చూస్తే ఆ వికెట్ కి ఆ పేస్ కి బాగా అడాప్ట్ అయ్యాడు. ఇక్కడ ఇది చాలా క్రూషియల్. ఇండియాలో ఇప్పుడు దాకా మనం 230-240 మ్యాచెస్ చూసి ప్రతి మ్యాచ్ అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక్కొక్కసారి ఇలాంటి స్లో వికెట్స్ కూడా దొరుకుతాయి. ఇది వరకు మనకు విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు ఆ మిడిల్ ఫేజ్ లో ఎప్పుడైతే వికెట్స్ ఎర్లీగా పడతాయో తను కన్సాలిడేట్ చేస్తూ ఆ రన్ రేట్ ని మెయింటైన్ చేస్తూ ఇండియాకి ఇంకా ఎక్కువ వికెట్స్ పడకుండా కాపాడేవాడు. ఇప్పుడు విరాట్ లేడు. అలానే విరాట్ భాయ్ ఎల్లకాలం మనకు ఆడుతూ ఉండాలా అంటే అది కూడా జరగని పని. ఇక్కడ ఆ రోల్ తిలక్ తీసుకోవాలి. యూజువల్లీ తిలక్ కన్సాలిడేట్ చేస్తూ ఒకవైపు వికెట్స్ పడకుండా తను అలా ఒకట్లు ఆడుతూ ఉంటే రెండో ఎండ్ ఛార్జ్ చేస్తూ ఉంటుంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ హవెవర్ మనకున్న బ్యాటింగ్ డెప్త్ చూసి కొట్టడానికి వెళ్ళారు. ఇట్స్ ఎ వాల్యుబుల్ లెర్నింగ్. ఎక్స్పెన్సివ్ లెర్నింగ్ కాదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం మ్యాచ్ గెలిచాం. పాయింట్స్ అయితే ఏం పోలేదు. మేబీ కొంచెం బెటర్ రన్ రేట్ తో గెలిచి ఉండే వాళ్ళమేమో కానీ ఓడిపోవాల్సిన సిచ్యువేషన్ నుండి గెలిచాం కాబట్టి రన్ రేట్ గురించి ఆలోచించకూడదు. అయితే కమింగ్ బ్యాక్ టు సూర్యదాదా. తను ఈ రోజు ఆడిన నాక్ వాల్యూ అంతా ఇంత కాదు. మెయిన్ థింగ్ ఏంటంటే తన కాన్ఫిడెన్స్
తనకి బ్యాక్ వచ్చింది. సూర్యదాదా నాక్తో మనం ఎప్పుడైతే 160 పోస్ట్ చేసామో అప్పుడే మొమెంటం షిఫ్ట్ అయిపోయింది. లాస్ట్ ఓవర్లో ఆల్మోస్ట్ 20 రన్స్ స్కోర్ చేసేసరికి మొమెంటం అంతా యూఎస్ వైపు నుండి మన వైపు షిఫ్ట్ అయిపోయింది. అండ్ యూఎస్ఏ టీమ్ కి ఎర్లీగా వికెట్స్ పడేసరికి మనం అక్కడ గేమ్ సీల్ చేసేసాం. అండ్ యూఎస్ఏతో పోలిస్తే మన బౌలర్స్ వరల్డ్ క్లాస్ బౌలర్స్, ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రెషర్ లో వేయగలరు. ఇలాంటి మ్యాచెస్ చాలా చూసారు కాబట్టి ఈజీగా మనం గేమ్ అయితే సీల్ చేస్తాం. అయితే ఇక్కడ యూఎస్ గురించి చెప్పుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చి వాళ్ళ ఫీల్డింగ్. ఫస్ట్ బాల్ శుభం రంజనే పాయింట్ లో ఆపిన విధానం దగ్గర నుండి అతను పెట్టిన ఎఫర్ట్ అండ్ వాళ్ళ హోల్ టీం పెట్టిన ఎఫర్ట్ ఎక్సెప్ట్ సూర్యదాదా క్యాచ్ డ్రాప్ ఒక్కటే వాళ్ళకి మ్యాచ్ ని కాస్ట్ చేసింది. ఆ క్యాచ్ కూడా పట్టుంటే ఈరోజు పొద్దున్న మ్యాచ్ మనం చూసాం, నెదర్లాండ్స్ ఒక క్యాచ్ తో మ్యాచ్ ని ఎలా మార్చుకుందో అలాగే యూఎస్ఏ టీం కూడా ఈ క్యాచ్ వదిలి మ్యాచ్ ని వదులుకున్నారు వాళ్ళు. అదే కనుక వాళ్ళు ఈ క్యాచ్ కూడా పట్టుంటే ఆల్మోస్ట్ అక్కడికి ఇండియన్ టీం ఒక 120, 130కి ఆల్అౌట్ అయిపోయి ఉండేది, మ్యాచ్ కూడా టైట్ అయి ఉండేది. కాకపోతే స్టిల్ ఆ క్యాచ్ పక్కన పెడితే వాళ్ళు చాలా మంచి ఫీల్డింగ్ చేశారు, చాలా మంచి బౌండరీస్ ఆపారు. అండ్ వాళ్ళ బౌలింగ్ కూడా చూస్తే చాలా త్వరగా వికెట్ ని రీడ్ చేసి చాలా మంచి వేరియేషన్స్ ని కూడా యూజ్ చేసుకున్నారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళ ప్రైమ్ బౌలర్ అయిన జస్దీప్ సింగ్, యాక్చువల్లీ యూఎస్ టీమ్ కి వైస్ కెప్టెన్, తన ఇంజురీ అయి బయట ఉన్నాడు. తనతో పాటు మొహమ్మద్ అలీ, తన బౌలింగ్ కూడా చూసాం 140, 145 పేస్ జనరేట్ చేస్తున్నాడు. తను కూడా థర్డ్ మ్యాన్ లో బాల్ ఆపడానికి వెళ్ళి తను కూడా గ్రాయిన్ ఇంజురీ చేసుకున్నాడు. అండ్ ఈ రోజు యూఎస్ఏ స్టార్ ప్లేయర్ శుభం రంజనే బౌలింగ్ బాగా వేసాడు, బ్యాటింగ్ కూడా చాలా బాగా ఆడాడు. తను కూడా కొంచెం నీట్ ట్విస్ట్ అయినట్టు అనిపిస్తుంది, తను కూడా కుంటుతూనే బ్యాటింగ్ ఆడాడు. సో ఇంజురీ స్కార్స్ అండ్ టాప్ ఆర్డర్ లో సాయి తేజ అవ్వచ్చు, లేకపోతే గౌస్ అవ్వచ్చు, మొనాన్ కావచ్చు, వాళ్ళంతా కూడా చాలా మంచి బ్యాటర్స్. ఈరోజు ఎర్లీగా అవుట్ అయ్యారు కాబట్టి వాళ్ళని రైట్ ఆఫ్ చేయలేం. నేను చెప్తున్నాను, ఇదే యూఎస్ఏ టీం కనుక ఈ రోజు పెట్టిన ఎఫర్ట్, ఈ రోజు బౌలింగ్ లో ఫీల్డింగ్ లో పెట్టిన ఎఫర్ట్ కనుక పాకిస్తాన్ టీం మీద పెట్టి బ్యాటింగ్ ఇంకొంచెం బెటర్ గా ప్లాన్ చేసుకుని కనుక ఆడితే ఖచ్చితంగా ఈ యూఎస్ఏ టీం మళ్ళీ పాకిస్తాన్ అయితే బీట్ చేస్తుందని నేను అనుకుంటున్నా. సో మనం ఇప్పటివరకు గ్రూప్ డి ని గ్రూప్ ఆఫ్ డెత్ అనుకుంటున్నాం కదా, గ్రూప్ ఏ కూడా అలాగే మారిపోతుంది. ఈ టోర్నమెంట్ లో పొద్దున పాకిస్తాన్ మ్యాచ్ అవ్వచ్చు, లేకపోతే ఈవినింగ్ మన ఇండియా మ్యాచ్ అవ్వచ్చు. ఈ 2 మ్యాచ్లు చూసిన తర్వాత ఒక్క విషయం అయితే ప్రతి టీం గుర్తుపెట్టుకుంటే, ఏ టీం ని కూడా లైట్ గా తీసుకో. అండ్ అంతేకాదు ఇలాంటి T20 టోర్నమెంట్ లో చిన్న టీంల మీద ప్రెషర్ ఉండదు, వాళ్ళకి నథింగ్ టు లూజ్. యాక్చువల్లీ మీరు ఇంకో విషయం చూస్తే ఇలాంటి చిన్న టీమ్స్ కి దే హ్యావ్ నథింగ్ టు లూజ్. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, సో దట్ ప్రెషర్ కూడా ఉండదు. వాళ్ళకి ఒక క్లారిటీ ఆఫ్ ప్లాన్ ఉంటుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆ క్రమంలోనే వాళ్ళు మ్యాచ్లను కూడా గెలుస్తారు. సో ఏ టీం ని కూడా లైట్ గా తీసుకోవడానికి లేదు. ఇండియాకి ఈ రోజు జరిగింది, ఇట్స్ వేకప్ కాల్, మన మంచికే జరిగింది. సో దట్ మనం ఇంకా బెటర్ గా ప్రిపేర్ అవుతాం, ప్లాన్ చేసుకుంటూ ఆ మిడిల్ ఆర్డర్ లో ఏదైతే కన్సల్టేషన్ ఫేజ్ ఉందో దాన్ని కూడా ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని అట్లా ఆడడం స్టార్ట్ చేస్తారు. అండ్ బౌలింగ్ జస్ప్రీత్ బుమ్రా ఈ రోజు మిస్ అయ్యాడు, తను కూడా ఉండుంటే ఇంకా చాలా డిఫరెంట్ ఉండేది. తనకి ఫీవర్ వచ్చి తను మిస్ అయ్యాడు. హీ విల్ బి బ్యాక్ నెక్స్ట్ మ్యాచ్ కి. అయితే బౌలింగ్ లో సిరాజ్ కూడా చాలా బాగా వేసాడు. పాకిస్తాన్ 100 కూడా అంతంత మాత్రమే ఉంది కాబట్టి వాళ్ళు మనతో మ్యాచ్ కూడా కొలంబోలో ఆడే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. హౌవెవర్ ఈ రోజు మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ యూఎస్ఏ టీం పాకిస్తాన్ ని బీట్ చేయబోతుందా లేదా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. విత్ దట్ సందీప్ యారా సైనింగ్ ఆఫ్.